హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే పెసర వడలండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తే అద్దరిపోతుందనమాట. అదిగాక క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడైతే మంచి కాంబినేషను. దానికోసం ముందుగా పెసలను అయితే మార్నింగే నానబెట్టేసుకోవాలండి. నానిన పెసలను కొంచెం కడిగేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసేసుకొని దానిలోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మనకి వడలైతే మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కూడా వేసి చక్కగా వాటర్ అనేది ఇంకా యాడ్ చేయకుండా పిండి అనేది పట్టేసుకోవాలన్నమాట. పొయ్యి మీద బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనకు కావాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వడల షేప్లో చేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నూనె కూడా బాగా ఏమి పీల్చదండి, నార్మల్గానే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లావు ఉన్నంత మాత్రం లోపల పిండి ఉడకదేమో అనుకుంటారు, ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ ఈ వడల టేస్ట్ అనేది మీకు తెలియదు. నేను ఎంత చెప్పినా ఆహా అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, కానీ మంచి మంచి అయితేనే అప్లోడ్ చేస్తాము. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మన కుమ్ము ఫుడ్ ఛానల్ అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వడలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. పెసర వడలు ఒకసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ పిల్లలు కూడా, అంత బాగుంటాయి. దాని మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఇంకా దీనికి చట్నీ అక్కర్లేదు. మీకు చట్నీ కావాలంటే అల్లపు చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.